వెల్కమ్ టు శ్వేతాస్ వంటలు. ఈ రోజు మనం చేయబోయే రెసిపీ చామాకు ఫ్రై. చామాకుని పప్పుల్లో కూడా వేసుకుంటారండి. ఇప్పుడు నేను చామాకు ఫ్రై చేస్తున్నాను. మనకి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా చామాకు ఫ్రై చేసుకొని తింటే నోటికి టేస్ట్ అనిపిస్తుంది. దీన్ని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ ఎలానో చూసిద్దాం. ఈ చామాకుని సన్నగా తరుపుకోవాలండి. దీనిని 1 నుండి 2 సార్లు మంచిగా వాష్ చేసుకోవాలి. దీనిపైన ఏదైనా చిన్న చిన్న డస్ట్ లాంటిది ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది. దీన్ని పక్కన ఉంచుకోవాలి. దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి కలుపుకోవాలి. వీటిని లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. దీంట్లోనే సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి కలుపుకోవాలి. ఇవి కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు రెమ్మలు, పసుపు వేసి కలుపుకోవాలి. దీన్ని మొత్తం కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న చామాకుని తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం ఆయిల్ కి మంచిగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీన్ని 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టి ఉంచుకోవాలి. దీన్ని మూత తీసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి కలుపుకోవాలి. చామాకు పట్టేలా మంచిగా కలుపుకోవాలి. ఇలా లో ఫ్లేమ్ లో 2 నిమిషాల పాటు ఉంచుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా చామాకు ఫ్రై రెడీ. దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. కిడ్నీలకి చాలా యూజ్ అవుతుందండి ఇది. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి లైక్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.